సాధారణంగా ఆలయాల్లో పరమేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. కానీ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి కోరమీసాలతో నిలువెత్తు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. 500 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి కళ్యాణోత్సవం జరగనుంది. కొమరవెల్లి మల్లన్న ఆలయం 650 ఏళ్ల పూర్వం నుంచే ఉన్నట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సిక్కా దొరకడంతో హుమాయూన్ కాలం కంటే ముందు నుంచే ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాన్ని రాజులు నిర్మించలేదని స్వామివారే స్వయంగా వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కైలాసంలోని పరమశివుడై మల్లికార్జున స్వామి రూపంలో కొమురవెల్లిలో వెలిసినట్లు భక్తుల నమ్మకం. స్వామివారి గర్భగుడికి వెళ్లే దారిలో ముందు మెట్ల పక్కన ఉన్న ఒళ్ళుబండకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా ఒళ్ళుబండ వద్ద తప్పనిసరిగా ధ్యానిస్తారు. బండ ముందు కూర్చొని రెండు చేతులు బొటనవేళ్లు ఒకదానిపై ఒకటి బండపై పెట్టి తమ మనసులో అనుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. రాజగోపురం నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో ఉన్న గంగరేగు చెట్టును భక్తులు పవిత్రంగా పూజిస్తారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా గంగరేగు చెట్టు పూజలు చేసి ముడుపును కట్టి స్వామివారిని దర్శించుకుంటారు.